నాగపురాణం 5వ అధ్యాయం మృగశృంగుని చరిత్ర. ఆ బ్రాహ్మణ యువకుడు కుత్సురుని కుమారుడు గనుక కౌత్సుడని పిలవబడుచున్నను అతనికి మృగశృంగుడను పేరుతో పిలుచుచుండిరి. అది ఎట్టులనగా అతడు కావేరీ నదీ తీరమున ఘోర తపస్సు చేసియున్నాడు కదా. అప్పుడు అతను శిలవలే నిలబడి దీక్షతో తపస్సు చేసుకున్న సమయంలో ఆ ప్రాంతమందు తిరుగాడు మృగములు జంతువులు తమ యొక్క శృంగములచే అతనికి గీకెడివి. అందుచేత అతనికి మృగశృంగుడను పేరు సార్థకమయ్యెను. అతనికి యుక్త వయస్సు వచ్చియుండుటచే అతనికి వివాహం చేయవలెనని అతని తల్లిదండ్రులు నిశ్చయించిరి. ఈ విషయము మృగశృంగునితో చెప్పిరి. మృగశృంగుడు వారి మాటలాలకించి ఇట్లు పలికెను: పూజ్యులగు తల్లిదండ్రులారా, నా వివాహ విషయమై మీరు తలపెట్టిన కార్యము వివరించితిరి. అయినను నా అభిప్రాయము కూడా ఆలకింపుడు. అన్ని ఆశ్రమాల కంటే గృహస్థాశ్రమం మంచిదని దైవజ్ఞులు నుడివిరి. అయినను అందరూ ఆ సుఖమును పొందలేకున్నారు. దానికి కారణమేమనగా ప్రతి పురుషునకు తనకు అనుకూలవతియగు భార్య లభించినప్పుడే గృహస్థాశ్రమం యొక్క ఫలితం సిద్ధించును. దానికి ఉదాహరణగా స్త్రీ ఎటులుండవలయుననగా శ్లోకం: కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజ్యేషు మాత శయనేషు రంభ రూపే చ లక్ష్మి క్షమయా ధరిత్రి. ఇవి 6 ధర్మములు ఉండవలెనని స్త్రీని గురించి వర్ణించియున్నారు. అనగా ఇంటి పనులలో దాసీవలెను, రాజకార్యములలో భర్తకు సహకారిగా మంత్రివలెను, శయన మందిరంలో రంభవలెను, భోజన విషయమున తల్లివలెను, రూపమున లక్ష్మి వలెను, శాంతి స్వభావంలో భూదేవి వలెను స్త్రీ 6 విధములా వ్యవహరింపవలెను. అంతియేగాక చతుర్విధ పురుషార్థములైన ధర్మం, కామము, మోక్షము అని 4 పురుషార్థములలో మోక్షం ప్రధానమైనది. అటువంటి మోక్షం సాధింపనించిన మిగతా 3ను అనవసరం. ధర్మాన్ని, అర్థాన్ని మనుషుడు ఏ విధంగా సాధించునో కామమును కూడా అట్లే సాధించవలయును. ప్రతి మానవుడు వివాహం చేసుకునే ముందు కన్య యొక్క గుణగణములు తెలుసుకొనవలయును. జీవిత సుఖములలో భార్య ప్రధానమైనది కనుక గుణవంతురాలకు భార్యను పొందుట కన్నా మరొక స్వర్గము లేదు. గుణవతియగు పత్నితో కాపురం చేసిన ఆ సంసారం స్వర్గతుల్యముగా ఉండుటయే కాక అట్టి మనుజుడు ధర్మ, అర్థ, కామ, మోక్షములను అవలీలగా సాధించగలడు. భార్య గయ్యాళి, వినయ విధేయతలు లేనిదైనచో ఆ భర్త నరకమును పోలిన కష్టములను అనుభవించుచు మరలా నరకకూపమునకే పోగలడు. కనుక పెండ్లి చేసుకున్నటకు ముందు స్త్రీని అనేక విధములుగా పరిశీలించి వివాహమాడవలెను. అదెటులన కన్య ఆరోగ్యవతియే ఏ విధమైన రోగగ్రస్తురాలై ఉండకూడదు. ఎంత అందమైనదైనను మంచి కుటుంబంలోని కన్యయై ఉండవలెను. బంధు మర్యాదలు తెలిసి విద్యావంతురాలయి దేవబ్రాహ్మణులను పూజించినదై అత్తమామల మాటలకు జవదాటనిదై ఉండవలెను. ఈ నీతులన్నీ మునుపు అగస్త్య మహాముని చెప్పియున్నారు గాన అటువంటి గుణవంతురాలకు కన్యనే ఎంచుకొనవలయును. అయినా అదెటుల సాధ్యపడును అని మృగశృంగుడు తల్లిదండ్రులతో తన మనస్సులోనున్న సంశయములను తెలియజేసెను. కుమారుని మాటలకు తండ్రి సంతోషించి మరల ఇట్లు పలికెను: కుమారా, నీ మాటలు నాకెంతయో సంతోషమును కలిగించినవి. వయస్సులో చిన్నవాడవైనను మంచి నీతులు నేర్చుకున్నావు. నీ అభీష్టం నెరవేరవలయునన్నా నా దీనదయాళుడగు శ్రీమన్నారాయణుడే తీర్చగలడు. భగవంతునిపై భారం వేయుము అని పలికెను. మాఘపురాణం 5వ అధ్యాయం సమాప్తం.